అయితే మాకు అభ్యంతరం లేదు. రాముడు గుడి కట్టడంలో అభ్యంతరం లేదు గానీ, నరేంద్ర మోడీ, బీజేపీ దీన్ని రాజకీయంగా వాడుకుంటుంది. రాజకీయంగా వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటున్నారనేటువంటి ఒక ఆరోపణ వస్తున్నది. ఇవన్నీ కూడా అసలే నరేంద్ర మోడీ యొక్క శకం నడుస్తుంది. మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తాడు అన్నటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. నరేంద్ర మోడీకి తిరుగులేదు అనేటువంటిది కూడా హిందువులందరిలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అతను వెళుతున్న మార్గం కానీ హైందవ పక్షపాతి కానీ కాకుండా ఈ దేశాన్ని ప్రపంచంలో ఒక సమర్థవంతమైనటువంటి దేశంగా, ప్రపంచమంతా భారతదేశాన్ని గౌరవించే విధంగా, భారతదేశం అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకునే విధంగా ఆయన పరిపాలనా తీరు, ఆయన యొక్క సమర్థత అవన్నీ కనిపిస్తుంది. దానికి తోడు హిందుత్వం అనేది వారు పూర్తిగా మనందరికీ నచ్చేలా మెచ్చేలా వారి నాయకత్వం కనిపిస్తుంది. అలాంటి వారు కాశీలో వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసిలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి, అక్కడ కూడా వివాదాలున్న చోట అక్కడ ఒక పరిష్కారానికి వారి మార్గం సుగమం కాబోతున్నది. భవ్యమైనటువంటి కాశీ క్షేత్రాన్ని శతాబ్దాలుగా ఎవరూ చేయలేని పని ఆయన ఒక కారిడార్ ఏర్పాటు చేసి దాన్ని చాలా సుందరీకరణ చేశారు ఆలయాన్ని. ఇంకా అనేక చోట్ల వారి యొక్క కార్యకలాపాలు సాగుతూ ఉన్నాయి. అలాంటి తరుణంలో ఈ రామమందిరం కట్టడం వల్ల మోడీకి కానీ, భారతీయ జనతా పార్టీకి కానీ, అనుబంధ సంస్థలకు కానీ అనేకమైనటువంటి ఖ్యాతి వస్తుంది. ఆ స్థానంలో ఎవరున్నా తప్పదు. అంటే హిందువులందరూ ఈ రామాలయం మళ్ళీ శతాబ్దాల తర్వాత ఎప్పుడు నిర్మాణమైంది అంటే మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండగా నిర్మాణమైంది. ఎవరి ప్రోత్సాహం వల్ల నిర్మాణమైంది అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా. అది చరిత్ర. ఈ చరిత్రలో వారు ఉన్నారు కనుక వారికి ఆ క్రెడిట్ వస్తుంది. ఈ క్రెడిట్ ఏ రకంగా రేపటి ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది? మాకు ఇప్పటికే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఈ యొక్క రామ జన్మభూమి ప్రతిష్ఠ తర్వాత, ప్రాణప్రతిష్ఠ తర్వాత ఇంకా మా పరిస్థితి ఎలా ఉంటుందో అనే గుబులుతో, భయంతో ఈ మిగతా పార్టీలన్నీ కూడా దీన్ని రాజకీయం చేసి అతను ఒంటెద్దు పోకడగా వెళ్తున్నాడనో, లేకుంటే బీజేపీ కార్యక్రమంగా చేస్తున్నాడనో, రాజకీయం అంటగడుతున్నాడనో, లేకుంటే కొంతమంది ధర్మాచార్యులను, పీఠాధిపతులకు ఏదో ఒక కారణాన్ని వాళ్ళు వెతుకుతూ భూతద్దంలో పెట్టి చూపిస్తూ దీన్ని రాజకీయ రంగు పులవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ఆటలు నాకు తెలిసి